శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మరి మిథున రాశి వారు మరి తీవ్ర అప్రమత్తంగా ఉండండి. మే 23 శనివారం మరి సూర్యోదయ వేళ, ముఖ్యంగా ఉదయం 5:55 అప్పుడే తెల్లవారుతున్న సమయం. మీ జీవితంలో ఒక ఊహించని షాకింగ్ సంఘటన జరగబోతుంది. ఆ సమయం తరువాత ఏ క్షణంలో అయినా మరి మీ చెవిన ఒక చేదు వార్త, ఒక అరిష్ట వార్త పడే అవకాశం మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బలంగా కనిపిస్తుంది. అంటే ప్రశాంతంగా ఉన్న మీ మనసును ఒక్కసారిగా, ముఖ్యంగా కల్లోలానికి గురిచేసే ఆ వార్త ఏమిటి? ఆ వార్త మిమ్మల్ని మానసికంగా ఎంతగా కుంగదీసేలా చేస్తుంది. అసలు శనివారం ఉదయం మీ యొక్క నక్షత్రం మండలంలోని ఏం జరగబోతుంది? ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేసి ఆ గండం నుండి కాపాడే అత్యంత ముఖ్యమైనటువంటి హెచ్చరిక కాబోతుంది. అయితే మిథున రాశి వారు సహజంగానే బుధగ్రహ ప్రభావం వల్ల చురుకైన వారు. సమాచారాన్ని త్వరగా గ్రహిస్తారు. కానీ మీలో ఉన్న ఒక చిన్న లోపం ఏంటంటే, మీ మనసు చాలా సున్నితమైనది. ఏదైనా ఒక చిన్న నెగెటివ్ వార్త విన్నా, ఏదైనా మరి బాధ లేదని, ఎవరికైనా బాగాలేదని తెలిసినా మీ లోపల తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుతారు. ఆ సమయం గురించి ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా మీ యొక్క మానసిక బలహీనతను దెబ్బతీసేలా ఈ శనివారం ప్రకృతి మీకు ఒక పెద్ద పరీక్ష కూడా పెట్టబోతుంది మిత్రమా. మరి ఈ చెడు వార్త ఆకస్మికంగా వచ్చినట్లు అనిపించినా, దీనికి సంబంధించిన కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ ఒక 2-3 రోజుల నుంచి మీ ఇంట్లో లేదా మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇంట్లో వస్తువులు పగిలిపోతున్నాయి. రాత్రిపూట కొందరికైతే డైరెక్ట్‌గా పీడకలలు రావడం, లేదా ఏదైనా పెంపుడు జంతువులు కాస్త వింతగా ప్రవర్తించడం మరి వంటి అశుభ సంకేతాలు మీరు గమనించి ఉంటారు. ఏదో జరగరానిది జరగబోతుంది అని మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తున్నా మీరు మరి దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు చేదు నిజమై మీ ముందుకు రాబోతుంది మిత్రమా. మరి ముఖ్యంగా ఇప్పుడు ఆ అసలు ఆందోళనకరమైనటువంటి విషయం గురించి మాట్లాడుకుందాం. మరి శనివారం ఉదయం 5:55 తరువాత మీరు గమనించబోయే ఆ చెడు వార్త దేని గురించి అంటే, ముఖ్యంగా దూరపు బంధువులు లేదా ముఖ్యంగా ఆప్తుల ఆరోగ్య వార్తకు సంబంధించినది. ఉదయం 5:55 దాటిన తరువాత వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ ద్వారా మీకు అత్యంత ఆప్తులైనటువంటి రక్త సంబంధీకులు లేదా వృద్ధులైనటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్యం పూర్తిగా బాగోలేదు, కొంత క్షీణించిందనే వార్త వినవలసి వస్తుంది. ఆర్థికంగా లేదా ఉద్యోగపరమైనటువంటి భారీ ఎదురుదెబ్బ కూడా కలగవచ్చు. మీరు ఎంతో నమ్మకంతో చేసిన ఒక ఇన్వెస్ట్‌మెంట్ పూర్తిగా మునిగిపోయిందని, లేదా మీ యొక్క పార్ట్నర్ మిమ్మల్ని ముంచి పారిపోయాడనే లీగల్ వార్త మీ దాకా రావచ్చు. ఆఫీసులో మీ పొరపాటు వల్ల ఒక పెద్ద ప్రాజెక్టు చేజారిపోయిందనే మెయిల్ కూడా రావచ్చు. వివరంగా చెప్పాలంటే ఆ వార్త వినగానే మీ కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపిస్తుంది. అయ్యో! ఇప్పుడు ఇలా ఎందుకు జరగాలి అని మీరు తలపట్టుకునే పరిస్థితి కూడా మరి వస్తుంది. ఈ ఒక్క వార్త వల్ల మరి ఈరోజు మీ ఇంట్లో సంతోషం కాస్త మరి మాయమై పూర్తిగా కూడా నిశ్శబ్దంగా అలుముకున్నట్లుగా కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. మిత్రమా, ఈ చేదు వార్తను మీకు నేరుగా శత్రువులు చేరవేయరు. మీ యొక్క క్షేమాన్ని కోరే ఒక దూరపు బంధువు లేదా ఆఫీసులో ఉండే సహ ఉద్యోగి
చాలా కంగారుగా ఫోన్ చేసి ఈ యొక్క విషయాన్ని చెప్తారు. ఆ వ్యక్తి మాట్లాడే కంగారు, వారి గొంతులోని వణుకు మిమ్మల్ని మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఆ సమయంలో మీరు ఆవేశపడి లేదా కంగారు పడి తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఫోన్ మాట్లాడేటప్పుడు గుండె నిబ్బరం కలిగి ఉండడం చాలా అవసరం మిత్రమా. మే 23 శనివారం నాడు మిథున రాశి వారికి గ్రహస్థితి చాలా క్లియర్‌గా చెబుతుంది. శనివారానికి అధిపతి అయిన శనిదేవుడు న్యాయాధికారి అయినప్పటికీ ఆ రోజు ఉదయం 5:55 చంద్రుడు మీ యొక్క రాశి అష్టమ స్థానంలో అంటే కష్టస్థానంలో సంచరిస్తూ రాహువు యొక్క మరి కఠినమైనటువంటి దృష్టిని కలిగి ఉన్నాడు. అష్టమ స్థానంలో చంద్రుడు ఉంటేనే మానసిక క్షోభ, అలాగే సడన్ షాకులు మరియు అశుభ వార్తలకు కారకుడు. రాహువు భ్రమలను, భయాలను పెంచుతాడు. ఈ యొక్క గ్రహాల కలయిక మరి వల్లే మీ యొక్క జాతకంలో ఆ యొక్క అశుభ వార్త మరి శ్రవణ యోగం ఏర్పడుతుంది. అప్పుడు మీ యొక్క ఓర్పును, మానసిక ధైర్యాన్ని మరి పరీక్షించడానికి ప్రకృతి చేసే ఒక చిన్న ప్రయత్నంగా భావించాలి. మీరు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిని లోనవబోతున్నారు. మరి ఆ రోజు మీ పనులన్నిటిని పక్కన పెట్టేసి కంగారులు పరుగులు తీయవలసి ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మిత్రమా, ఈ హెచ్చరిక వీడియో మీరు ముందే చూడడం వల్ల ఒక గొప్ప లాభం ఉంది. మీరు మానసికంగా ముందే అలర్ట్ అవుతారు. ఎలాంటి వార్త వచ్చినా సరే దీన్ని నేను ఎలా సేఫ్ చేయాలి అనే ఒక ప్లాన్ మీ యొక్క మైండ్‌లో ఉంటుంది. కంగారు పడి వాహనాలను వేగంతో నడపటం, అలాగే వంటి తప్పులు చేయరు. మిమ్మల్ని అలా చేయకుండా ఉంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మరి ఆ శనివారం నాడు వచ్చే మరి ఆపద తీవ్రత తగ్గాలన్నా, మనసుకు శాంతి లభించాలన్నా ఈ జాగ్రత్తలు, పరిహారాలు తప్పకుండా పాటించండి. మౌనం మరియు నిబ్బరం. ఉదయం 5:55 తర్వాత ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే మరి ఏడవడం లేదా ఆవేశపడడం చేయకండి. 5 నిమిషాలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని సమస్య తీవ్రతను బాగా అర్థం చేసుకోండి. మరి ముఖ్యంగా ఈరోజు వీలైనన్ని సార్లు ఓం నమఃశివాయ అని కానీ లేదా మహామృత్యుంజయ మంత్రం గాని జపించండి. మరి ఎలాంటి అరిష్టాలైనా సమస్య పోతాయి. ముఖ్యంగా మిథున రాశి మిత్రులారా, మరి జీవితం అంటే కేవలం సంతోషాలే కాదు, కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ వాటిని చూసి భయపడకండి. పారిపోవడం మన పని కాదు. మే 23 శనివారం ఉదయం వచ్చే ఆ యొక్క చిన్న తుఫానును మీ గుండె నిబ్బరంతో, దైవ బలంతో ఎదుర్కొని జయించండి. ఈ హెచ్చరిక వీడియో మీలో ధైర్యాన్ని నింపితే వెంటనే లైక్ చేయండి. మరి మీ ఈ యొక్క వీడియోని మీ యొక్క మిత్రుడికి కూడా లేదా ఏదైనా మిథున రాశి వ్యక్తులకు కూడా షేర్ చేసి వారికి కూడా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురయ్యాయో తప్పకుండా కనుక్కోండి. మీ గురించి ప్రతిరోజు కూడా కొన్ని జాగ్రత్తలను, కొన్ని ముఖ్యమైన విషయాలను మీ ముందుకు తెస్తూ ఉంటాను. నా ఉద్దేశంలో జరిగిపోయిన సమస్యల గురించో చెప్పడం కన్నా జరగబోయే ఇబ్బందులను తెలుసుకొని వాటికి జాగ్రత్త పడతారు. ఒకరికి కాకపోయినా మరొకరికి తప్పకుండా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం మిత్రమా. ధన్యవాదాలు. స్వస్తి.